ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. స్వామి, నా భర్త నిర్దోషిగా బయటికి రావాలి. తను ఏ తప్పు చేయలేదని తనను నమ్మిన జనాలకి తెలిసేలా దీవించు స్వామి. ఇంట్లో బయట జరుగుతున్న అన్ని సమస్యలకి ఒక పరిష్కారం చూపించండి. ఆరాధ్య, ఏంటమ్మా నువ్వు చేసిన పని? నేనే చేశాను. బాల్తో ఆడుకుంటుంటే బై మిస్టేక్ చేయి జారి వెళ్ళి దీపానికి తగిలింది. అయితే ఏంటి? మీ బాబాయ్ నిర్దోషిగా జైలు నుంచి బయటికి రావాలని దేవుడికి దీపం వెలిగించాను. నీ వల్ల చూడు ఏమైందో. నువ్వు దీపం పెట్టినంత మాత్రాన నిజం అబద్ధమవుతుందా? అలా అయితే ప్రపంచంలో అందరూ ఎన్ని దీపాలు వెలిగిస్తారు? దేవుడి వల్ల కోరికలన్నీ నెరవేరుస్తున్నాడా? నేను ఆ దేవుణ్ణి వేడుకుని కార్తీక సోమవారం రోజు నీ పేరు మీద దీపం వెలిగించాను. నువ్వు ఇంటికొచ్చి మాతో కలిసి ఉండాలని కోరుకున్నాను కాబట్టి ఆ దేవుడి దయ వల్ల నువ్వు ఇంటికొచ్చావు. అసలు దేవుడంటూ ఉంటే ఇన్నాళ్ళు అనాథలా నేను బయటెందుకు బ్రతుకుతాను? నేనేం పాపం చేశానని నాకు ఈ శాపం? నువ్వంటే కుటుంబంతో కలిసి హ్యాపీగా ఉన్నావు. మరి నేను ఏం లైఫ్ చూశాను? ఊహ తెలియని వయసులోనే నన్ను ఫ్యామిలీకి దూరం చేశారు. నేనేం తప్పు చేశానని నాకింత పెద్ద శిక్ష వేశారు? ఆ దేవుడేదో చేస్తాడని నువ్వు అతిగా ఆశలు పెట్టుకోకు. మీ ఆయన రాడు. శిక్ష పడి తీరుతుంది. ఆరాధ్య, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. అసలా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. చిన్న పెద్ద అనే తేడా లేదా నీకు? ఆ డిఫరెన్స్ నాకెవరూ నేర్పలేదు. అయినా మీలాంటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం కూడా నాకు లేదు. కరెక్ట్గా చెప్పేవారద్య. వీళ్ళకి మనమెందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి? మనిద్దరిని అనాథల్ని చేసిన వాళ్ళకి మన నుంచి గౌరవం కావాలంట. అది జరగని పని. సింధు, నీ భర్తకి బెయిల్ వస్తుందనుకుంటున్నావు కదా? నేను చెప్తున్నాను, రాదు కనుక రాదు. ఇది ఫిక్స్. రామారాధ్య, అత్తయ్య, ఆయన బయటికి రావాలని దేవుడి దగ్గర దీపం వెలిగిస్తే పొద్దున్నే ఇలా జరిగిందేంటత్తయ్యా? ఇంట్లో ఆ దెయ్యం తిరుగుతుంది కదమ్మా, అందుకే ఇలా జరుగుతుంది. యష్,
ఈ రోజుతో నువ్వు నీ ఫ్యామిలీకి దూరం అయ్యి జీవితాంతం ఇక జైల్లోనే ఉండబోతున్నావు. చెప్పండి సార్. నీ గన్లో బుల్లెట్లు లోడ్ చేసావా? ఇప్పుడే చేశాను సార్. అలర్ట్గా ఉండు. ఎట్టి పరిస్థితుల్లో మన ప్లాన్ ఫెయిల్ అవ్వకూడదు. అవ్వదు సార్. అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకుని మూవ్ అవ్వు. నేను చెప్పిన ప్లాన్లో ఎలాంటి మార్పు ఉండకూడదు. అలాగే సార్. కోర్టు దగ్గరికి రాగానే యష్ ఎస్కేప్ అయి పారిపోతాడు. నీ బుల్లెట్ ఖచ్చితంగా వాడి కాల్లోంచి దూసుకుపోవాలి. యష్ పారిపోలేక అక్కడే కుప్ప కూలిపోవాలి. వెంటనే నువ్వు వాడిని పట్టుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేసి తప్పు చేశాడు కాబట్టే పారిపోవడానికి ట్రై చేశాడు అని జడ్జి గారికి చెప్పి శిక్ష మరింత పెరిగేలా చెయ్యాలి. జైల్లో వాడు జీవితాంతం ఒంటి కాలితోనే జీవచ్చవంలా బతకాలి. సరే సార్, నేను చూసుకుంటాను. యష్, యువర్ ఫినిష్. సింధు, నీకు నీ భర్తకి మధ్య ఎడబాటు మళ్ళీ ఎంట్రీ అవుతోంది. రెడీగా ఉండు. సార్ ఒక్క నిమిషం. సార్, కోర్టు దగ్గర మనం ఎలా తప్పించుకోవాలనేది ప్లాన్ చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఇంకాసేపట్లో పోలీసులు వచ్చి మనల్ని కోర్టుకు తీసుకెళ్తారు. వెహికల్లో మనం కోర్టుకి ఎంటర్ అవగానే ఓ ప్లేస్లో ఆపుతారు. ఆ ప్లేస్కి కొంచెం దూరంలో మన వాళ్ళు ఓ వెహికల్ పెట్టుకొని మన కోసం రెడీగా ఉంటారు. ఆ వెహికల్ నెంబర్ మనం పోలీస్ వెహికల్ దిగగానే చుట్టూ అట్మాస్ఫియర్ అబ్జర్వ్ చేద్దాం. అంతా ఓకే అనుకుంటే మన వాళ్ళు సైగలు చేస్తారు. ముందు నేను పారిపోతాను, నా వెనకే మీరు ఫాలో అవ్వండి. మనం మన వెహికల్ ఎక్కేస్తే ఇక పోలీసులు మనల్ని పట్టుకోలేరు. ఈజీగా అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవచ్చు. అర్థమైంది కదా సార్? అర్థమైంది బ్రదర్. నువ్వు చెప్పినట్టే ఫాలో అవుతాను. ఏంటయ్యా, ఇద్దరు ఏదో గొసగొసలాడుకుంటున్నారు? అబ్బే ఏం లేదు సార్, జస్ట్ ఊరికే మాట్లాడుకుంటున్నాం అంతే. సరే సరే, కోర్టుకి టైం అయింది, పదండి. సార్, ప్లాన్ అంతా గుర్తుందిగా? రిషి శశి, రిషి శశి, ఏంటమ్మా? ఈరోజు మీ నాన్నని కోర్టుకి తీసుకెళ్తున్నారు. అక్కడ ఎలాంటి ప్రాబ్లం రాకుండా మీ నాన్నకి బెయిల్ వచ్చి తిరిగి ఇంటికి వచ్చేయాలని దేవుడికి దండం పెట్టి కోరుకుని మాకెదురు రండి. పిల్లలు దేవుడితో సమానమంటారు. మీరెదురొస్తే అంతా మంచి జరుగుతుందసలా. అలాగే నానమ్మా. దేవుడా, మా నాన్నకి బెయిలొచ్చేలా చూడు. మా నాన్న మాతో పాటు ఇంట్లో ఉండేలా చేయి దేవుడా. పిల్లల ప్రార్థనని ఆ దేవుడు తప్పకుండా స్వీకరిస్తాడు సింధు. మనం వెళ్దామా? అమ్మా ఆరాధ్య, ఆరాధ్య, అమ్మా ఆరాధ్య. ఏంటమ్మా? నేను కోర్టుకి వెళ్తున్నానమ్మా. అక్కడ మీ అమ్మ గెలవాలని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకొని నాకు ఎదురమ్మా. నువ్వు ఎదురొస్తే నేననుకున్నది జరుగుతుంది. సరే అమ్మా.
దేవుడా మా అమ్మ గెలవాలి. మా నాన్న ఇంటికి రావాలి. దండం పెట్టి వేడుకున్నంత మాత్రాన తప్పు చేసిన వాళ్ళ మీద ఆ దేవుడేమి దయతల్చాడు. అమ్మా సింధు, సిద్ధార్థ్ ఇంకా రాలేదేంటమ్మా? వచ్చేస్తాడు మావయ్య. యష్కి బెయిల్ వస్తుందంటావా సింధు? తప్పకుండా వస్తుంది అత్తయ్య, మీరు కంగారు పడకండి. ఏటి కోడలా, కోర్టులో ఈ కేసు నిలబడదు, బెయిల్ వస్తుంది, నా మొగుడు బయటకు వస్తాడు అని ఆశ పెట్టుకుని ఫ్యామిలీ అంతా వచ్చేహారా? వాడికి బెయిలు రాదు, వాడు బయటికి రాడు. దానికి కావలసిన అరేంజ్మెంట్స్ అన్నీ నేనెప్పుడో చేసేశాను. జై మారుతీరావు, నా కొడుకుని నువ్వు అన్యాయంగా ఈ కేసులో ఇరికించిన కోర్టులో మాత్రం న్యాయమే గెలుస్తుందిరా. న్యాయాన్ని నేను కొనేసి అన్యాయాన్ని మీకు అమ్ముతున్నాను దమయంతి. జై, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. నీ కోతి మొహం చూస్తుంటే నాకొచ్చే ఆవేశానికి నిన్ను చంపేయాలనిపిస్తుంది అసలు. రే అత్తయ్య, అత్తయ్య ఆగండి అత్తయ్య, మీరు ఆగండి అత్తయ్య. ఇలా ఆవేశపడడం తప్ప ఇక్కడ మీరు చెయ్యగలిగేది ఏటీ లేదు. రే, ఇంకొక్క మాట మాట్లాడావంటే అత్తయ్య, అత్తయ్య ఆవేశపడకండి అత్తయ్య. వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా మనకి ఆ దేవుడు తోడున్నాడు, మనకి మంచి జరుగుతుంది. దేవుడు దేవుడు కూడా డబ్బున్న వాడికే త్వరగా దర్శనం ఇస్తాడు. ఇప్పుడు ఆ డబ్బంతా మా దగ్గర ఉంది. సిద్ధార్థ్ ఇంకా రావట్లేదేంటి? అవతల అత్తయ్య, కోర్టుకి టైం సిద్ధార్థ్, సిద్ధార్థ్, సింధు, యష్ బెయిల్ కి కావాల్సిన అన్ని పేపర్స్ రెడీ చేసావు కదా? అన్నీ రెడీగానే ఉన్నాయి సింధు, కానీ ఒక్కటే టెన్షన్. ఎందుకు టెన్షన్? యష్ని ఇంకో కేసులో ఇరికించడానికి యష్ని రెచ్చగొడుతున్నారు. పోలీస్ స్టేషన్లో నువ్వే చూసావు కదా, ఎస్ఐ మీద యష్ తిరగబడ్డావు. అలాగే కోర్టులో కూడా ఏదైనా జరిగి యష్ ర్యాష్గా మాట్లాడినా, వైల్డ్గా బిహేవ్ చేసినా, తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయినా పెద్ద ఇష్యూ అవుతుంది. కేస్ కాంప్లికేట్ అవుతుంది. అదే నా టెన్షన్. దేవుడా, మాకు నువ్వే దిక్కు.
సార్, నేను చెప్పింది గుర్తుంది కదా? కోర్టు దగ్గర పోలీసు వెహికల్ ఆగ్గానే మనం దిగి పోలీసులను తోసేసి పారిపోదాం. దూరంగా ఉన్న వెహికల్ దగ్గరికి నేను వెళ్తాను. ఆ తర్వాత మీరు నన్ను ఫాలో అయ్యారండి, ఓకేనా? అలాగే. సార్, కోర్టు దగ్గరకు వచ్చేసాము, అలర్ట్గా ఉండండి. సార్, ఎదురుగా కనబడుతుంది కదా, అదే మన వెహికల్. మీరు రెడీగా ఉండండి. ఇప్పుడు శ్రీనివాసు పారిపోతాడు, ఆడితో పాటు యశ్షు పారిపోతాడు. అప్పుడు ఎస్ఐ యశ్షుని షూట్ చేస్తాడు. కేసు నుండి ఎస్కేప్ అవ్వడానికి చూసినందుకు కోర్టు వారు యశ్కి కఠినంగా శిక్ష విధిస్తారు. ఇక బెయిల్ అన్నదే రాదు, చూస్తూ ఉండు. సూపర్ స్కెచ్ వేసావు మావయ్య. యష్, రేయ్, ఆగండి రా. జరగాలి అంటే త్రిపురాంతాని రాకే తథ్యం, పాపమునే కడగాలంటే పాశము విసురు శివ. కం కం తమరుకం పం పం ప్రళయకం కం కం త్రయంబకం హం హం హరం రుద్రం తాండవం రౌద్రం భజే శివం. అదేంటమ్మా, యశ్ అలా పారిపోతున్నాడు? అదే నాకు అర్థం కావడం లేదు మావయ్య. యష్ పారిపోతే బెయిల్ రాసిందు, ఇంకా శిక్ష పెరుగుతుంది. ఆగండి, లేకపోతే కాల్ చేస్తా. చంపేయండి సార్. యష్, యష్ పారిపోకరా యష్. యష్, యష్. ఏ మరుపులో ఏ భయం
ప్రాజెక్టులో ఫ్రాడ్ చేసి కోట్ల రూపాయలు స్కామ్ చేసి జనాల్ని మోసం చేసి ఇప్పుడు చేతులెత్తేశాడు. వీళ్ళ ప్రాజెక్టులో ఫ్లాట్ బుక్ చేసుకున్న మోహన్ అనే వికలాంగుడు ఆత్మహత్య చేసుకున్నాడు యువరానర్. మమ్మల్ని నిలువునా మోసం చేసి ఈ దుర్మార్గుడు ముంచేశాడయ్యా. మా అన్నయ్య చావుకి కారణం వీడే. వీడిని ఉరి తీయండి సార్. నన్ను అన్యాయంగా కావాలని ఈ తప్పుడు కేసులో ఇరికించారు.